రైట్, కాల్ డ్రాప్ అయింది, మళ్ళీ చూద్దామండి. అయితే ఇప్పుడు ఆ పేరెంట్స్ ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు పేరెంట్స్ని అంటూ ఉంటారు ఎందుకు అని. పేరెంట్స్కి ఒక ఆల్టర్నేటివ్ ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వమే అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే ఈరోజు ఈ దందా జరగడానికి ఇది బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం అన్నట్టుగా వారు మాట్లాడుతుంది. ఏమంటారు సార్? యాక్చువల్గా ఇప్పుడు పేరెంట్ ఆయన మాట్లాడారు. ఈ కాల్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని, ఈ కార్పొరేట్ స్కూల్ ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ చేతులు ఎత్తేసిందని చెప్పాలి. ఎందుకంటే బేసికల్గా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్న ప్రతి అధినేతలు కూడా గవర్నమెంట్లో, ప్రస్తుత గవర్నమెంట్లోనో పాత గవర్నమెంట్లోనో భాగస్థులై ఉన్నారు. వీళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉంటున్నారు, ఎంపీలుగా ఉంటున్నారు. ప్లస్ మెజారిటీ కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనో, గవర్నమెంట్ ఆఫ్ వాళ్ళ కన్సర్న్ రాష్ట్రాల్లోనో రాజకీయాల్లో ఉంటున్నారు. రాజకీయ నేపథ్యం ఉంటుంది వాళ్ళకి. మనం విషయాలు పూర్తిగా అవగాహన చేసుకుని మాట్లాడకపోతే దీన్ని ఎప్పటికీ కూడా దీన్ని ఎవరూ కూడా ప్రక్షాళన చేయలేరు. రాజకీయాలకు ముడిపడిందే కార్పొరేట్ విద్యా వ్యవస్థ, కార్పొరేట్ విద్యా వ్యవస్థ. దీన్ని మనం ప్రక్షాళన చేయాలి అని అంటే కనుక రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్పొరేట్ ఫీజులు ఏదైతే వసూలు చేస్తున్నారో, ఫీజు నియంత్రణ కమిటీ అని ఎప్పటి నుంచో గవర్నమెంటు ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు, మేము నియంత్రిస్తున్నామని. కానీ ఆచరణలోకి మాత్రం జీవో రూపంలో రావట్లేదు. దీనికి చేయవలసిందల్లా ఏంటంటే మున్సిపాలిటీ ఏరియా ఉంటుంది, పంచాయతీలు ఉంటాయి, సిటీస్ ఉంటాయి. ఈ 3 ఏరియాల్లో కూడా గవర్నమెంటే ఫీజు ఫిక్స్ చేయాలి. ఫీజు ఫిక్స్ చేసి ప్రతి పైసా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షనే చేయాలి. ఇప్పుడు ప్రతిదానికి ప్రతి రూపాయికి మనం మిల్క్ ప్యాకెట్ కొడితే 10 రూపాయల మన ఫోన్పే, గూగుల్ పే చేస్తున్నాం. అకౌంటబిలిటీ అంటే నేను సంపాదించిన దాంట్లో ఎంత ఖర్చు పెట్టింది క్లారిటీ ఉంటుంది. సో దట్ ఎప్పుడైతే ఈ విద్యా సంస్థలు ఆన్లైన్ ఫీ స్ట్రక్చర్ చేశారో ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది, ఆ కాలేజీ ఎంత ఇన్కమ్ చేస్తుంది, ఎంత గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తుంది, శాలరీస్ ఎంత పే చేస్తున్నారు. రెండవది, ప్రతి కాలేజీలో కూడా మనం ఒక గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలని డిగ్రీ కాలేజ్లో ఉంది వ్యవస్థ 2 రాష్ట్రాల్లో. అలాగే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కూడా గవర్నింగ్ బాడీ వ్యవస్థను తీసుకొస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో పేరెంట్లు కూడా ప్రతి కాలేజీలో భాగస్వాములు అవుతారు. అక్కడ మౌలిక వసతులు ఇప్పుడు పైకి మీరు చూడండి, కావాలంటే మనం ప్రైమ్ 9 వాళ్ళు కూడా వెళ్ళి ఎంక్వైరీ చేస్తే పైకి అద్దాల మేడలు మీకు నీట్గా కనపడతా ఉంటాయి. అది ఎంత నీట్గా చేపిస్తారంటే అద్దాలు ఉంటాయి, మంచి ఫాల్ సీలింగ్లు ఉంటాయి, ఎంట్రన్స్లో ఆఫీసు అన్నీ బాగుంటాయి. బట్ మీరు క్లాస్ రూమ్స్కి వెళ్ళేటప్పటికి కూర్చోవడానికి బ్యాక్ పెయిన్ వస్తాయి పిల్లలకి, ఎందుకంటే 8 to 8 ఉంటారు. తర్వాత వాష్రూమ్స్ ఉంటాయి. మీకు థియేటర్లో అన్నా ఇప్పుడు మనకి మల్టీప్లెక్స్ థియేటర్లో ఎలా ఉంటాయో వాష్రూమ్స్, ఇక్కడ చూసుకుంటే మన గవర్నమెంట్ స్కూల్స్ ఉన్న వాష్రూమ్స్ లాగా ఉంటాయి కార్పొరేట్ వ్యవస్థలో. దీన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మార్క్స్లో కానీ, వాళ్ళ రెగ్యులర్గా జరిగే వీక్లీ టెస్టుల్లో కానీ వాళ్ళ మీద ఒక రకమైన ఫోర్స్ పెడతారు, టార్గెట్ చేస్తారు. ఇంటికి వచ్చి పేరెంట్స్కి చెప్పారనుకోండి, పేరెంట్స్ ఏమంటారు, అయ్యో మనం వెళ్ళి అడిగాను, నాన్న అడగొద్దు, మమ్మీ అడగొద్దు, మళ్ళీ నాకు ఇంటర్నల్స్లోనో లేకపోతే ఎగ్జామ్స్లోనో. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడా 100 మార్క్స్లో 80% మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, 20% ఇంటర్నల్స్ ఉంటాయి. ఆ వ్యవస్థ పెట్టారు. ఆ ఇంటర్నల్స్లో ఇబ్బంది పెడతారని, కాలేజీకి రాకపోతే డిబార్ చేస్తా, సంథింగ్ ఏదో విధంగా వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది. ఒక పక్కనేమో 8 to 8 12 గంటలు చదువుతో స్ట్రెస్, ఓ పక్కన అక్కడ మౌలిక వసతులు లేవని 4-5 ఫ్లోర్లు లిఫ్ట్లు ఉండవు, మెట్లు ఎక్కి వెళ్ళాలి. ప్లస్ ఎవ్రీడే వాళ్ళ ఆల్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్ ఏవైతే ఉన్నాయో అన్ని బుక్స్ కూడా క్యారీ చేయాలి. మెయిన్ పిల్లలకి స్ట్రెస్ తగ్గించాలంటే 8 to 8 కాకుండా ఇదివరకు మనం చదువుకునే రోజులు ఏదైతే హాఫ్ డే స్కూల్స్ ఉండేవో ఇంటర్మీడియట్లో, మార్నింగ్ ఒక 9 o'clock స్టార్ట్ అయితే ఆఫ్టర్ లంచ్ 3 o'clock 4 o'clock క్లోజ్ చేస్తే వాళ్ళ మైండ్ బాగుంటుంది, ఫ్రెష్గా నిద్రపోతారు, మళ్ళీ రేపటి స్కూల్కి ప్రిపేర్ అవుతారు. 3 o'clock కాలేజీ క్లోజ్ అయితే 1 hour స్పోర్ట్స్ పెట్టాలి. ఈ స్పోర్ట్స్ అనేది మొత్తం క్లోజ్ చేశారు ఇంటర్మీడియట్. సౌకర్యాలు ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే అసలు ఏం చదువుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో విద్యార్థులు చాలా ఇంపార్టెంట్ అది. రైట్, డిస్కస్ చేద్దామండి. మరొక కాలర్ కూడా ఒకసారి ఉన్నారు, చూద్దాం. లక్ష్మీనారాయణ గారు ఉన్నారు వైజాగ్ నుంచి. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. నారాయణ గారు సార్, అదే మీ సబ్జెక్ట్ అయితే చాలా బాగున్నది. ఈ విషయం మీద నిజంగా అవగాహన తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. నేను యాక్చువల్గా ఫారెన్లో ఉంటున్నాను, కానీ మా అబ్బాయిని మా అమ్మాయిని నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివించానండి. గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు ప్రైవేటు స్కూల్స్ కన్నా చాలా అద్భుతంగా టీచింగ్ క్వాలిటీ అయితే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. కాకపోతే ఏంటంటే నాకు ఒకటే ఇదేంటంటే ప్రాథమిక ఏదైతే విద్యా హక్కు ఏదైతే ఉందో, ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో అది గవర్నమెంట్ వాళ్ళు కేవలం 10th క్లాస్ వరకే గవర్నమెంట్ స్కూల్స్ అవి పెట్టడం అది జరిగింది. ఇప్పుడు 10th క్లాస్ చదువులు ఏమాత్రం సరిపోవు. అంటే విద్యా హక్కు అంటే విద్య ఎంతవరకు ఉండాలి అంటే వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళు సంపాదనకి ఎంతవరకు అయితే చదువుకుంటే సంపాదన తీసుకురాగలుగుతారో అంతవరకు కూడా ఈ విద్యా హక్కుని ఎక్స్టెన్షన్ చేసే అవసరమైన జీవోలు అవి పాస్ చేసి కావాల్సినటువంటి
గవర్నమెంట్ స్టెప్స్ తీసుకొని డిగ్రీ వరకు కూడా ఈ ప్రాథమిక హక్కు విద్యా హక్కులోని భాగాన్ని చేసినట్లయితే, అలాగే అంతవరకు ఎందుకండి ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా ఈ బయట చదువు పే చేసుకునేటటువంటి 5,000, 10,000, 15,000 డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్లోనే ఆ కాలేజెస్ లో ఆ లెక్చరర్స్ కోసం ఇచ్చే శాలరీని ఈవెన్ ఆ పిల్లల దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసుకుని విద్యని గవర్నమెంట్ ఇంకా ఎక్కువ బాగా కంట్రోల్ చేసినట్లయితే, ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్ దాకా కూడా కంట్రోల్ చేసినట్లయితే ఈ కార్పొరేట్ సంస్థల తాలూకా రోల్ కొంచెం తగ్గుతుందేమో అని నా అభిప్రాయం సార్. రైట్, థ్యాంక్ యూ నారాయణ గారు మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. అదేవిధంగా డాక్టర్ కళ్యాణ్ కుమార్ గారు ఉన్నారు తెనాలి నుంచి. కళ్యాణ్ గారు నమస్తే, చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. చెప్పండి చెప్పండి. సార్ ముందుగా చక్కని మంచిగా ఈనాడు సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అనేటువంటిది, అంటే బయటకు కనిపిస్తున్న ప్రధాన సమస్య మీద చర్చ పెట్టిన ప్రైమరీ వారికి ముందుగా ధన్యవాదాలండి. చెప్పండి సార్. అట్లా అప్పుడు మన విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి దందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసిందే సార్. అసలు అధికార ప్రభుత్వానికి తెలుసు, అలాగే విధంగా ప్రతిపక్షాల ప్రభుత్వానికి తెలుసు సార్. బట్ కానీ వీళ్ళకి ఇచ్చే పార్టీ ఫండ్ల వల్ల వీళ్ళు కనీసం ఆ విద్యా వ్యవస్థ ఎలాంటి ప్రక్షాళనకు వాళ్ళు నోచుకోవడం దురదృష్టకరం సార్. ఇలాంటి రాజకీయ పార్టీలు మరి ముందు కదాలి అంటే ఏ విధంగా ప్రజలు సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా ప్రజలను ఆ రాజకీయ పార్టీలను కదిలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్ లో విద్యాశాఖ సంబంధించిన ఒక మహిళా అధికారిని చైతన్య విద్యా సంస్థలు తనిఖీ చేసిన దాకా చైతన్య విద్యా సంస్థలో ఇలాంటి ఉన్నాయని చెప్పి ఎవరికి తెలియదా సార్? ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఎవరు కూడా దాని మీద ఫోకస్ చేయకపోవడం దురదృష్టకరం సార్. అక్కడ చర్చలో పాల్గొన్నట్టుగా మాట్లాడుకున్నట్టుగా ఆ బాత్రూమ్స్ కానీ, అలాగే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఏమి లేకపోవడం, లక్షల్లో ఫీజులు దొంగలు చేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళని కట్టడి చేయాలి అంటే ఏం చేయాలి? అలాగే ప్రభుత్వాలు కదిలించాలంటే ప్రజలుగా మన బాధ్యత ఏ విధంగా ఉండాలో ఒకసారి చర్చించాల్సిన అవసరం ఉంది సార్. రైట్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ ఉన్నారు, డాక్టర్ కోనప్ప గారు కడప నుండి. కోనప్ప గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఎట్లా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థపై మీ ఒపీనియన్ ఏంటి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్ ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తున్నాయని ఏకపక్షంగా చెప్పచ్చు సార్. అంటే అందరూ ఉన్నత విద్యావంతులుగా ఉన్నటువంటి పిల్లల్ని అయితే చేర్పిస్తారనుకుంటాం సార్, కానీ 20% మాత్రమే ఉన్నత విద్యావంతుల పిల్లలు శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీల్లో జాయిన్ అవుతారు సార్. మిగతా 80% అంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు, లేదా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ పిల్లలు వారి యొక్క వృత్తిపరంగా ఉండకూడదు, పిల్లలు బాగుపడాలనే ఉద్దేశంతో జాయిన్ చేస్తారు సార్. మెయిన్ శ్రీ చైతన్య కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే సార్, నాకు బాగా ఎక్స్పీరియన్స్, నా కొడుకుని చేర్చిన తర్వాత వాళ్ళవి డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ గా నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి సార్. అది పర్మిషన్స్ ఇంటర్మీడియట్ బోర్డు ఏ విధంగా ఇచ్చిందో అయితే నాకు తెలియదు సార్. ఒక 40 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కూడా ఒక 150 మంది కంటే ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఉంటారు సార్. సీట్ అలాట్మెంట్ ఉండదు. కానీ విజయవాడ ఒకటి తీసుకుంటే రామన్ భవన్ 1, రామన్ భవన్ 2, 3, 4, 5 ఇట్లా అని డిఫరెంట్ గా పేర్లు పెట్టి ఉన్నాయి. ఒక్క క్యాంపస్ రామన్ భవన్ 2 తీసుకుంటే 1,300 మంది స్ట్రెంగ్త్ సార్. రైట్.